Subscribe to Padma's Kitchen and press the bell icon for more videos. హాయ్ అండి, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ చికెను, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారము, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, నూనె, 2 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. స్టవ్ వెలిగిద్దాము. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టేద్దాము. ఈ గిన్నె వేడెక్కేంత వరకు మనము ఉల్లిగడ్డ కట్ చేద్దాం. కేజీ చికెన్ తీసుకున్నా కదా, నూనె దీంతో ఒక 3 పోద్దాము. 3 కూడా అవసరం లేదనుకుంటా, కొంచెం కొవ్వుగా ఉంది. 2.5 వేద్దాము, సరిపోతుంది. అంట ఇప్పుడు కొద్ది ఫుల్లో పెడదాము. ఫుల్ పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ గిన్నె వేడెక్కి ఉంది కాబట్టి ఇప్పుడు నూనె పోసినాం కదా, ఇట్లా ఒకసారి అనుకొని నూనె వేడెక్కింది, మంచిగానే వేడెక్కింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, పచ్చిమిర్చిలు తీసుకున్నా కదా, ఒక 3 మిరపకాయలని ఇట్లా చుంచుకొని వేసుకుందాం. ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు సిమ్లో పెడదాం. ఒకసారి కలుపుదాం. ఇట్లా అయినాయి కదా, ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేద్దాం. కేజీ చికెన్ కాబట్టి, కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటున్నా, ఇంట్లో అందరికి సరిపోవాలి కదా. ఇప్పుడు మూత పెడదాం. ఒక 3 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుదాం. నూనెలో ఉల్లిగడ్డ ఇంతవరకు ఉడికింది. ఇప్పుడు మనము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేద్దాము. కేజీ చికెన్ అని చెప్పిన కదా, ఇంత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పడుతుంది. 2 టీ స్పూన్లు ఉంటుంది ఇది. సన్నటి మంట మీదనే 3 నిమిషాలు ఇంకా మళ్ళీ మూత పెట్టి పెడదాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుదాం. అల్లం ఎల్లిగడ్డ వేసినాం కదా, ఇప్పుడు చూడండి మంచిగా అయిపోయింది. మరి మాడితే బాగుండదు చికెన్. ఎప్పుడైనా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ ఇంతవరకు వచ్చేంత వరకే చేసుకోవాలి. ఇంకా ఎక్కువ మాడిందనుకో చేదు వస్తుంది చికెన్. ఏం చేద్దామంటే, చికెన్ ముందే కడిగి పెట్టుకుంటే కౌసు వస్తుంది కాబట్టి, ఇట్లా మనం చికెన్ అందులో వేస్తాము అనేటప్పటికే వాటర్ వేసి ఎమ్మటే ఇట్లా మామూలుగా కడిగి వేసుకోవాలి. అప్పుడు కౌసు రాకుండా ఉంటుంది. తెలంగాణ వాళ్ళు అంటేనే నాన్ వెజ్ ఎక్కువ తింటారు. కలుపుదాం ఒకసారి. ఇప్పుడు మంట ఫుల్ పెట్టి మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు అయినాక మళ్ళీ కలుపుదాం. 5 నిమిషాలు అయింది కదా, మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుదాం. మనం ఎప్పుడైనా చికెన్ అప్పటికప్పుడే కడిగి పెట్టి వేసేసినాం కాబట్టి ఇప్పుడు వాటర్ లేదు చూడండి చికెన్లో. అదే ఎమ్మటే అట్లా కడిగి అక్కడ పెట్టేస్తే కౌసు ఉంటుంది, వాటర్ కూడా దానికి బాగా ఇంకిపోతుంది. చూసారు కదా ఎంత మంచిగా ఉడికిందో ముక్క. బ్లడ్ అనేది లేదు అసలు చికెన్ మీద. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, పసుపు 1 టీ స్పూన్ పసుపు, ఉప్పు 1 స్పూన్నర ఉప్పు. ఇప్పుడు ఒక్కసారి కలుపుదాం.
దొడ్డుప్పు వేస్తున్నా. దొడ్డుప్పు అయితే చికెన్కి బాగుంటుంది. సన్నుప్పు అయితే అది మామూలుగా సరిపోయినప్పుడు వేసుకోవడానికి పనికొస్తుంది, వండటానికి పనికిరాదు. చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. చపాతీలోకి, జొన్న రొట్టెలకి, సజ్జ రొట్టెలకి, బగారన్నము, వైట్ రైస్ దేనికైనా తినవచ్చు. అట్లా సింపుల్గా వండుకున్నా. పసుపు ఉప్పు వేసినాం కదా, 1 నిమిషం సేపు మూత పెడదాం. అయింది కదా, ఒకసారి మూత తీసి మరొకసారి కలుపుదాం. ఉప్పు పసుపు వేయడం వల్ల కౌసు స్మెల్ రాదు, తినేటప్పుడు కూడా చేతులు కూడా కౌసు రావు. అందుకనే ముందే పసుపు ఉప్పు వేసి 1 నిమిషం మూత పెట్టాలి. కేజీ చికెన్ కాబట్టి 4 టీ స్పూన్లు కారం తీసుకున్నా కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఉప్పు లేని కారం కదా, 4 టీ స్పూన్లకి 1.5 స్పూన్ ఉప్పు వేసినాం. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేద్దాం. ఇప్పుడు ఎమ్మటే వాటర్ పోయొద్దు, కొద్దిగా 1 సెకండ్ అట్లా ఉండనియండి. ఇప్పుడు సెకండ్ అయింది కదా, వాటర్ వేద్దాం. కరెక్ట్గా ఈ చెంబు వాటర్ పోసిన. కర్రీ కాబట్టి 1 చెంబు వాటర్ పడుతుంది. పావుసేరు వాటర్, కేజీ చికెన్కి పావుసేరు వాటర్ పోసుకుంటే ఉడికి అంతా అయిపోయే వరకు దగ్గరికి వచ్చేస్తుంది. మీరు చూస్తారు కదా, కూర లాస్ట్ అయ్యే వరకు ఎంత ఉంటుందో గ్రేవీ చూపిస్తాం. ఇప్పుడు ఎంబటే టమాటా వేద్దాం. 2 టమాటాలు తీసుకున్నా కదా, ఇంత సైజ్ కట్ చేసిన. ఇప్పుడు వేసేస్తున్నా. ఇప్పుడు ఫుల్ మంటలనే ఒక 5 నిమిషాలు పెడదాం. మూత అయింది కదా, ఒకసారి మూత తీసి మరొకసారి కలుపుదాం. ఇప్పుడే మంచిగా ఉడకడానికి వస్తుంది కర్రీ. ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మంట సిమ్లో పెడదాం. 5 నిమిషాలు సిమ్లో పెడదాం. 3 నిమిషాలు అయింది కదా, ఒకసారి మూత తీసి కలుపుదాం. అబ్బబ్బబ్బా ఎంత బాగా ఉడుకుతుంది చూడండి. చికెన్ సిమ్లో పెట్టినా ఎంత బాగా ఉడికింది కదా. చూడండి, కలర్ కూడా బాగా వచ్చింది. టమాటా కూడా మంచిగా ఉడికింది. చికెన్లో ఎప్పుడైనా టమాటా చాలా మెత్తగా ఉడికించవద్దు, ఇట్లా టేస్ట్గా అనిపించదు. కొంచెం ఉడకనట్టుగానే ఉండాలి టమాటా, అప్పుడే చికెన్కి టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే గరం మసాలా వేద్దాం. గరం మసాలా, ధనియాల పొడి వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా. ఇప్పుడు కలుపుదాం. మంట సిమ్లోనే ఉంది కదా, కలుపుదాం. గరం మసాలా, ధనియాల పొడి వేసిన తర్వాత చికెన్ చిక్కగా అయిపోయింది ఎమ్మటే. ఉప్పు మాత్రము తిని చూసి వేసుకోండి, ఎంత పడితే అంత అని కాదు. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, ముందే ఎక్కువ పడేసుకుంటే తర్వాత ఇబ్బంది అవుతుంది. అందుకే ఉప్పు ఎప్పుడైనా చూసి వేసుకోవాలి. కారం కూడా మన కారం ఎట్లా ఉంది అని చూసి వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మూత పెడదాం ఒక 2 నిమిషాలు. అయింది కదా, చికెన్ కర్రీ రెడీ అయి ఉంటుంది. ఒకసారి కలుపుదాం. పావుసేరు వాటర్ పోసినా కదా కిలో చికెన్కి. చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో. గ్రేవీ తక్కువ వస్తుంది, ఎక్కువ అయిపోతుందేమో, చికెన్లా బాగుండదేమో అనుకొని కూర చిక్కగా మరీ వేస్తే అన్నంలో తినడానికి రాదు. రొట్టెలగిన తినాలంటే గ్రేవీ ఉండాలి. ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ. స్టవ్ కట్ చేద్దాం.